నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకురాలు సోమార్పు లావణ్య అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో వాకిలిపల్లి సింగరేణి కోల్ మైన్స్ లో రాఖీ పౌర్ణమి వేడుకలు నిర్వహించారు. సందర్భంగా సింగరేణి కార్మికులు, స్టాఫ్ సభ్యులు, నాయకులను కలిసి రాఖీలు కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం 1810 కాలనీ చౌరస్తాలో ప్రజలకు రాఖీలు కట్టి పండగ శుభాకాంక్షలు తెలియజేశారు. కుమారస్వామి గారికి వారి యొక్క అవకాశం ఇచ్చినందుకు కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను మీకు రక్ష, మీరు నాకు రక్ష, మనం అందరం దేశానికి రక్ష. ఈరోజు భారతీయ జనతా పార్టీ 18 కాలనీ రక్షాబంధన్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ముఖ్య అతిథిగా గౌరవనీయులు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకురాలు సోమవారం లావణ్య గారికి స్వాగతం తెలియజేస్తూ ఈ రాఖీ పౌర్ణమి సందర్భంగా ఈరోజు 18 కాలనీలోని ప్రజలందరూ కూడా రాఖీ బంధనం చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా ఉద్దేశించినటువంటి లావణ్య గారు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. రాముల నియోజకవర్గ ప్రజలకు, భారతీయ జనతా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అదేవిధంగా ప్రజలకు అందరికీ కూడా రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. రక్షాబంధనం పురస్కరించుకొని భారతదేశం అంతా కూడా ఘనంగా ఈ యొక్క వాతావరణాన్ని మన యొక్క భారతీయ సంస్కృతి ప్రకారం మనం నిర్వహిస్తున్నాము. అందులో భాగంగా మనం గత 2 రోజుల నుంచి కూడా లెవెనింగ్ ప్లేన్, అదేవిధంగా వాకిలిపల్లి మైన్స్ దగ్గర, మరి అలాగే 18 కాలనీలో కూడా ఇక్కడ మేము రక్ష కట్టడం జరిగింది. ఎందుకంటే మహిళలు సాంప్రదాయాలను పెంపొందించే విధంగా, అదేవిధంగా మరి మానవతా బంధాలను, మరి అక్కా చెల్లెల బంధాలను దృఢపరిచే విధంగా కూడా మన ప్రజలందరికీ తెలియజేసే విధంగా ఈ యొక్క రక్షని మేమందరం కూడా నిర్వహించడం జరిగింది. మరి అందరూ కూడా ప్రజలు సురక్షితంగా ఉండాలని కోరుకుంటాం. మరి మరోసారి ప్రజలందరికీ కూడా, అక్క చెల్లెలందరికీ కూడా రక్షా శుభాకాంక్షలు తెలియజేస్తాం. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, జై జై మాతా, భారత్ మాతా, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. రామగుండం నియోజకవర్గంలో ప్రత్యేక TGNPDCL ఎలక్ట్రికల్ డివిజన్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని, అల్లూరు, పుట్నూరు ప్రాంతాల్లో నూతన విద్యుత్ శిక్షణ ఏర్పాటు చేయాలని నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ఠాకర్ను కోరారు. ప్రస్తుతం రామగుండం సబ్ డివిజన్ పరిధిలో 4 సెక్షన్లు ఉండగా పుట్నూరును నూతన సెక్షన్గా ఏర్పాటు చేయాలని, గోదావరిఖని సబ్ డివిజన్ పరిధిలో అల్లూరులో మరో నూతన సెక్షన్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. అమాయకుడు డా అంటలేదా శరీరం కమ్మిదే. శ్రీ వ్యాస రాయలచే ప్రతిష్ఠించబడి పూజలందుకుంటున్న జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల మండలంలోని పెద్ద చింతరేవుల ఆంజనేయ స్వామి దేవాలయం ఆధ్యాత్మిక కేంద్రంగా మారింది. ఉడిపి ఫలిమారు పీఠాధిపతులు శ్రీ 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 విద్యాధీశ తీర్థస్వామి, విద్యారాజేశ్వర స్వామి ఆధ్వర్యంలో చతుర్మాస్య పూజలు ఘనంగా జరుగుతున్నాయి. Amen.
చిరంజీవి రామదేవర ಬರ್ತಾರೆ ಸೀತಾದೇವಿಯ ಬರ್ತಾರೆ ಬರುವಾಗ ಅವರು ಇಬ್ಬರನ್ನು ಕರ್ಕೊಂಡು ಬರ್ತಾರೆ. ಒಂದು ಕಡೆಯಲ್ಲಿ ದೇವಲೋಕದ ಜಯಂತರು ಬರ್ತಾರೆ, ಇನ್ನೊಂದು ಕಡೆ ಪಾತಾಳದ ಪುರಂಗ ದೈತ್ಯರು ಬರ್ತಾರೆ. ನಮಗೆ ದೇವಸ್ಥಾನಕ್ಕೆ ಹೋಗುವಾಗ ಇಬ್ಬರು ಒಟ್ಟಿಗೆ ಬಂದಿರ್ತಾರೆ. ನಾವು ಮಾತ್ರ ಹೋಗುವುದಲ್ಲ, ನಮ್ಮೊಟ್ಟಿಗೆ ಇಬ್ಬರು, ಒಬ್ಬ ದೇವತೆಯೂ ಬರ್ತಾರೆ, ಇನ್ನೊಂದು ಕಡೆ ದೈತ್ಯರು ಬರ್ತಾರೆ. ಹಾಗಾಗಿ ನಮ್ಮ ಆ ದೇವಸ್ಥಾನದಲ್ಲಿ ಪ್ರವೃತ್ತಿ ಹೇಗಾಗ್ತದೆ ಅಲ್ಲಿ ಪೂಜಾ. వనపర్తి జిల్లా కేంద్రంలో ఈద్ మిలాద్ ఉన్ నబీ పండుగ సందర్భంగా ముస్లిం మైనారిటీ యువత ఆధ్వర్యంలో ఉచిత వైద్య మరియు రక్తదాన శిబిరాన్ని ఘనంగా నిర్వహించారు. సందర్భంగా డాక్టర్ ఇలియాస్ ఎంబీబీఎస్ జనరల్ ఫిజిషియన్ ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది శిబిరాన్ని పర్యవేక్షించారు. సుమారు 500 మంది ప్రజలకు వివిధ వ్యాధులకు సంబంధించి వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన చికిత్సను అందించారు. టైంకి వేసుకోండి బలానికి. ఇంత ఉంటే ఇబ్బందులు అవుతాయి తల్లి. ఇగో ఇది మెడిమెలు కాలు ఉచితంగా చేయబడను. కావున వనపర్తి జిల్లా ప్రజలకు 10 గంటల నుండి సాయంకాలం 4 అవసరమైన వారికి ఉచితంగా చేయబడను. వనపర్తి మెడికల్ క్యాంప్ ఒకటే కాదు సార్, ఈవెన్ బిఎండి కూడా ఉంది సార్. ఈరోజు మిలాదున్ నబీ పండుగ సందర్భంగా ఇక్కడ మన వనపర్తిలో వనపర్తి యూత్ పరంగా రిక్వెస్ట్ పైన మనం ఈరోజు ఇక్కడ ఫ్రీ మెడికల్ క్యాంప్ చేస్తున్నాము. వాటిల్లో భాగంగా బీపీ చెకప్, షుగర్ చెకప్, ఈసీజీ, హీమోగ్లోబిన్ రక్తం ఎంత ఉందని చూసే పరీక్ష, దాంతో పాటు మరియు బోన్ మినరల్ డెన్సిటీ బొక్కల సాంద్రత, బల సాంద్రత టెస్ట్లు, ఇవన్నీ మనం ఇక్కడ ఈరోజు ఫ్రీగా చేస్తున్నాము. వాటిల్లో దాదాపుగా 200 మంది వరకు ఇప్పటి వరకు ఈ టెస్ట్ ని సద్వినియోగం చేసుకున్నారు. ఈ రోజు ఇదే విధంగా ఇక్కడ బ్లడ్ క్యాంప్ కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ క్యాంప్ ఇంకా 4 గంటల వరకు, సాయంత్రం 4 గంటల వరకు కొనసాగుతుంది. ఎవరైనా మిగిలిన వాళ్ళు ఎవరన్నా వచ్చి ఈ క్యాంప్ సద్వినియోగం చేసుకోగలుగుతారు. अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। यहाँ पे महबूब सुबानी चिल्ले का जो है काम करके 4 साल हुआ था, तो इस साल जो है वनपर्ती के नौजवान बच्चे जो है आगे बढ़ गए। मिलादुन नबी के ईद के मौके पे यहाँ पे जो है फ्री हेल्थ कैंप और ब्लड कैंप और तकरीबन जितने भी टेस्ट हैं मेडिकल लाइन के, वो सभी डॉक्टर इलियास साहब की मौजूदगी में उनका टीम वर्क काम कर रहा है यहाँ पे।
और ये काम जो है सुबह 10 बजे से शुरू हुआ और इंशाल्लाह जो है शाम के 4 तक चलता और रात में जो है यहाँ पे ताम का इंतजाम है। हम सभी मीडिया हजरात से हम शुक्रगुजार हैं और ये नौजवान बच्चों के बिल्कुल से शुक्रगुजार हैं जिन्होंने हमें हौसला दिया, हिम्मत दिया और ये काम में बढ़ चढ़ के हिस्सा लिए नौजवान वर्दी के। ये बहुत बड़ी खुशनसीबी की बात है। अल्हम्दुलिल्लाह सभी का शुक्रिया अदा करते हैं हम। ऐसे ही इंशाल्लाह आगे जो है तकरीबन का प्रोग्राम मुनक्किद करने का इरादा है। अगर सबका साथ रहा, सब लड़के सब मिलके काम करेंगे तो इंशाल्लाह हर काम आसान हो जाता। పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలోని మార్కండేయ కాలనీలో బీజేపీ రాష్ట్ర బీజేవైఎం పిలుపు మేరకు ఫీజుల బకాయి బీజేపీ లడాయి కార్యక్రమం నిర్వహించారు. జ్యోతిబాపులే విగ్రహం వద్ద ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. సందర్భంగా బీజేవైఎం నాయకులు మాట్లాడుతూ విద్యార్థులకు సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేసి వారి భవిష్యత్తుకు భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి స్కాలర్షిప్ ఇస్తావా? రేవంత్ రెడ్డి స్కాలర్షిప్ ఇస్తావా? రేవంత్ రెడ్డి స్కాలర్షిప్ ఇస్తావా? సీఎం విద్యార్థులతో చెలగాటమా? విద్యార్థులతో చెలగాటమా? విద్యార్థులతో చెలగాటమా? కాంగ్రెస్ విద్యార్థులతో చెలగాటమా? విద్యార్థులతో చెలగాటమా? విద్యార్థులతో చెలగాటమా? తెలంగాణలో ముఖ్యమంత్రి పాలన ఎంత నీచంగా ఉందంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క విద్యార్థి చెప్తాడు. ఎందుకంటే నిరుపేద కుటుంబాలు ఇలా చదువుకోవడానికి ముందడు వేసి కూడా వాళ్ళని చదివిస్తున్నారు. అట్లాంటిది వాళ్ళకి ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయకుండా కొన్ని రోజుల నుంచి వాళ్ళ భవిష్యత్తులతో ఆడుకుంటున్న పాలన ఉంటున్నాం. మొన్నటికి మొన్న ఇల్లు కూలగొట్టావు, ఇల్లు కూలగొట్టావు, రేపు బళ్ళు కూడా కూలగొడతావు కావచ్చు. ఇట్లా ఏసి నువ్వు ఏం సాధిస్తావు? అసలు నీకు ఈ పీఠం ఎక్కి నువ్వు ఏమనుకుంటున్నావో నీకు అర్థమైతే లేదు. ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఈ రోజు ఇంట్లో కూర్చొని చాలా బాధపడతారు. నువ్వు బాధ పెట్టే ఒక విద్యార్థిని కాదు, ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా బాధ పెడుతున్నావు. ఈ రోజు వెంటనే ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేసి విద్యార్థుల భవిష్యత్తుకు నిలుస్తావా లేకపోతే రాజీనామా చేస్తావా? ఈ రోజు బీజేవైఎం నుండి మేమంతా కూడా విద్యార్థులతో కలిసి ఈ రోజు దిష్టిబొమ్మ కాలగట్టడం. అలాగే నువ్వు ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయకపోతే ఈ అసెంబ్లీ దగ్గరికి కూడా వేల సంఖ్యలో కాదు లక్షల సంఖ్యలో విద్యార్థులు వస్తే ఆందోళన చేస్తాం. ఖబర్దార్ కాంగ్రెస్. భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర పిలుపు మేరకు పెద్దపల్లి జిల్లా రామగుండం కాన్స్టిట్యున్సీలో ఫీజు బకాయి బీజేపీ లడాయి కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ప్రభుత్వ దిష్టి బొమ్మ దగ్ధం చేయడం జరిగింది. ఈ సందర్భంగా మేము తెలియజేయడం ఒకటే, రేవంత్ రెడ్డి గారు మీరు ఫీజు బకాయి చెల్లిస్తారా, రాజీనామా చేస్తారా? రేవంత్ ఉద్దీన్ ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించమంటే ఒక దిక్కు క్రిమినల్ వేస్ట్ అంటావు, ఒక దిక్కు ఇంజనీరింగ్ అయిన విద్యార్థులకి అప్లికేషన్ ఫామ్ నింపరాదంటారు. నువ్వు వెంటనే విద్యార్థులకు క్షమాపణ చెప్పి ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయకపోతే భవిష్యత్తులో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేసి నీ అసెంబ్లీ ముట్టడించడం జరుగుతుందని ఈ సందర్భంగా చెప్తున్నాం బిడ్డ. ఖబర్దార్. అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా రాఖీ పండుగ సందర్భంగా స్వచ్ఛంద సంస్థల ఐక్యవేదిక ఆధ్వర్యంలో గురువారం వినూత్నంగా వృక్షాబంధన కార్యక్రమం నిర్వహించారు. చెట్లకు రాఖీలు కట్టి వాటి సంరక్షణకు ప్రతిజ్ఞ చేశారు. ఒక మొక్కను నాటి సోదరులా కాపాడుండి రేపు అదే చెట్టు మనల్ని కాపాడుతుంది అంటూ నిర్వాహకులు పర్యావరణ పరిరక్షణపై సందేశం ఇచ్చారు. రామగుండం నియోజకవర్గ ప్రజలందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు. ఈరోజు రామగుండం నియోజకవర్గ ఐక్యవేదిక సంస్థల ఆధ్వర్యంలో రక్షాబంధన్ మరియు వృక్షబంధన్ కార్యక్రమాలు జరిగింది. దేవుడిచ్చిన అకేలతో
రక్షాబంధన్ జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. వీరందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కోరుకుంటున్నాను. రోజు స్వచ్ఛంద సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ముందస్తు రాఖీ పండుగ జరుపుకోవడం జరిగింది. అట్లాగే ఇప్పుడు రాఖీ పండుగ ఎట్లయితే అన్నదమ్ములకు గట్టి మనం వాళ్ళ శ్రేయస్సు మనం కోరి మన బాగు వాళ్ళు కోరి ఎట్లా మనకు ఒకరికొకరు అండదండగా ఉంటారు, అట్లాగే మనం ఈరోజు వృక్షబంధన్ అంటే మనం చెట్టుకు కూడా రాఖీ ఒక సోదరునిలాగా భావించి చెట్టుకు కూడా మనం రాఖీ కట్టడం జరుగుతుంది. ఈరోజు ఆ కార్యక్రమం చేయడం జరిగింది. ఎందుకంటే చెట్టు మనకు నీడనిస్తుంది, గాలినిస్తుంది, పండ్లనిస్తుంది, ప్రతిదీ. దీనివల్ల మనం ఇప్పుడు అన్న తమ్ముడు ఎట్లయితే సోదరులను ఆదుకుంటారో అట్లాగే మనకి నీడ గాలి దీంతో కూడా మనం భవిష్యత్తు కానీ మనం కానీ బతకడానికి అవకాశం ఉంటుంది, మంచి ఆక్సిజన్ ఇస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటండి, వీటిని పెంచండి, వాటిని ఒక సోదర భావంతో వాటిని పెంచి పెద్ద చేయండి. అవి మనకు మంచి భవిష్యత్తును మంచి గాలినిచ్చి మనల్ని కాపాడుతుందని తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ముందుగా అక్క చెల్లెళ్ళందరికీ ఈ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఎన్టీపీసీలోని గోలివాడ చంద్రకళక్క ఆధ్వర్యంలో స్వచ్ఛంద సంఘాల సభ్యులందరం కలిసి ఈ రాఖీ పౌర్ణమిని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతూ ఉన్నది. మన ప్రపంచవ్యాప్తంగా కూడా అక్క చెల్లెళ్ళన్నా అక్క తమ్ముడన్నా అదొక ప్రత్యేక స్థానం మన సృష్టిలో. సో ఆడబిడ్డ ఆశీస్సులు ఉంటే ఎవరైనా ఎంత స్థాయికైనా ఎంత గొప్పగానైనా ఉంటామని సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడ ఈ కార్యక్రమంలో మన సోదరి లేదా తోబుట్టు ఎలా అయితే మనకు రాఖీ కడుతుందో మనల్ని రక్షిస్తుందో అదే విధంగా ఇక్కడ మనం చెట్లను కూడా అలాగే కాపాడుకోవాలని ఈరోజు వృక్ష బంధన కూడా కార్యక్రమం కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మనం చెట్లను ఇంకా ముఖ్యంగా మన రామగుండం ప్రాంతంలో ఎంత వేడి ఉంటుందో మన అందరికీ తెలుసు. మనం ప్రతి ఒక్కరం కూడా ఇంటింటికి ఖచ్చితంగా మొక్కలు నాటే కార్యక్రమం ఇది స్ఫూర్తిగా అవ్వాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో మా అక్క చెల్లెలందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించారు. వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మా కుటుంబానికి వచ్చేసరికి మా ఇంట్లో సొంత చెల్లెలు అక్కలు లేకపోయినప్పటికీ మా మేనత్తే ఎప్పుడు మా డాడీకి మాకు అందరికి కూడా రాఖీ కట్టడం జరుగుతూ ఉంటుంది. దాదాపుగా చిన్నప్పటి నుంచి కూడా మా మేనత్తతోనే మేము సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. సో మా ఇంటి ఆడబిడ్డ అంటే మా మేనత్తనే. ఈ సందర్భంగా తనకు ఈ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు ప్రత్యేకంగా తెలియజేస్తా ఉన్నాం. జన్మ జన్మల సంబంధం నీ చేతికి కడతానే ప్రేమ రాఖీ అన్నా. నువ్వుంటే చాలు నాకు ధైర్యమన్నా, నా గుండెలో నువ్వే మొదటి బంధమన్నా. రాఖీ కడతా ప్రేమతో అన్నా, నీ ఆయుష్ కోసం దేవుని కోరుతా. ఈ జన్మలో చేసిన పుణ్యమో అన్నా, నీలాంటి అన్నా నాకు దొరికాడన్నా. అన్న చెల్లెలు అనుబంధం జన్మ జన్మల సంబంధం నీ చేతికి కడతానే ప్రేమ రాఖీ అన్నా. చిన్నప్పుడు నాతో ఆడిన అన్న, చిలిపిగా నన్ను ఆట పట్టించిన అన్న, నేను పడితే చెయ్యందించిన
ముందస్తు రాఖీ పండుగ జరుపుకోవడం జరిగింది. అట్లాగే ఇప్పుడు రాఖీ పండుగ ఎట్లయితే అన్నదమ్ముల గట్టి మనం వాళ్ళ శ్రేయస్సు మనం కోరి మన బాగు వాళ్ళు కోరి ఎట్లా మనకు ఒకరికొకరు అండదండగా ఉంటారు, అట్లాగే మనం ఈరోజు వృక్షబంధన్ అంటే మనం చెట్టుకు కూడా రాఖీ ఒక సోదరుని లాగా భావించి చెట్టుకు కూడా మనం రాఖీ కట్టడం జరుగుతుంది. ఈరోజు ఆ కార్యక్రమం చేయడం జరిగింది. నమస్కారం. ముందుగా అక్క చెల్లెళ్ళందరికీ ఈ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఎన్టీపీసీలోని గౌలివాడ చంద్రకళక్క ఆధ్వర్యంలో స్వచ్ఛంద సంఘాల సభ్యులందరం కలిసి ఈ రాఖీ పౌర్ణమిని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతూ ఉన్నది. మన ప్రపంచవ్యాప్తంగా కూడా అక్క చెల్లెళ్ళన్నా అక్క తమ్ముడన్నా అదొక ప్రత్యేక స్థానం మన సృష్టిలో. సో ఆడబిడ్డ ఆశీస్సులు ఉంటే ఎవరైనా ఎంత స్థాయికైనా ఎంత గొప్పగానైనా ఉంటామని సందర్భంగా తెలియజేస్తూ రామగుండం నియోజకవర్గ ప్రజలందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు. ఈరోజు రామగుండం నియోజకవర్గ ఐక్యవేదిక సంస్థల ఆధ్వర్యంలో రక్షాబంధన్ మరియు వృక్షబంధన్ కార్యక్రమాలు జరిగింది. దేవుడిచ్చిన అకేలతో రక్షాబంధన్ జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. వీరందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కోరుకుంటున్నాను. జై రక్షాబంధన్. ఖమ్మం నీలకొండపల్లి మండల బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షులు ఉన్నం బ్రహ్మయ్య అధ్యక్షతన బీఎల్ఏల మీటింగ్ ఏర్పాటు చేశారు. కార్యక్రమంకు ముఖ్య అతిథి పాలేరు మాజీ శాసనసభ్యులు కందార ఉపేందర్ రెడ్డి. కార్యక్రమంలో పార్టీ సర్పంచులు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, కార్యకర్తలు పాల్గొన్నారు. వివిధ గ్రామాల బిఎల్ఏలకు సర్పంచులకు అందరూ కూడా కార్యక్రమంలో తమ వంతు సాయం చేసి వారి గ్రామంలో ఓటర్ల నమోదు కార్యక్రమంలో మన సారు బ్రహ్మయ్య గారు సూచనల మేరకు డాక్టర్ గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అందరినీ చిన్న సత్కారంతో సత్కరిస్తున్నారు. ఇవాళ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మరీ ముఖ్యంగా పాలేరు ప్రజలు పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా సారు దూరం చేసుకున్న తర్వాత ఎలక్షన్ మన ఓట్లది ఎంత జరుగుతుంది. సరే అందరూ కూడా ఏదైనా ఖచ్చితంగా చూసుకోవాలి, ఓటు పోకుండా. సరే సుధాకర్ ఎక్కువ భయపెడుతుంది. ఎవరినైతే సూచించారో వాళ్ళని బిఎల్ఏగా నియమించుకొని ఆ బిఎల్ఏ మరియు గ్రామ ముఖ్య నాయకులు కూడా ఈ డిస్కషన్ జరగాలి. ఆ రోజు ఎట్లుండే ఈ రోజు ఎట్లుంది, ఎందుకు ఈ తేడా? నేను ఒక్కసారి కాదు 100 సార్లు చెప్పినాం. ఏం చెప్పినాం? అరే బాబు కండవిని చాలా కండమంట చాలా రాజేశు ఇటు చూడమ్మా. సార్ వెంకటలక్ష్మి శాల్వా వెంకటలక్ష్మి గారికి శాల్వ వద్దా? ఆగిట్టు సార్ ఇటు చూడండి సార్. అందరు కూర్చోండి. సార్ ఇటు చూడండి సార్. ఆరుగూడెం బోయిన శేషికే గారు, బువ్వలగూడెం షేక్ జాన్మియా, కె బాలకృష్ణ. సార్ ఓకే సార్ అదే పరిస్థితి కనపడతా ఉంది. ఎంత దారుణమైన పరిస్థితి అంటే గోదావరి నీళ్లు లక్షల క్యూసెక్లు పోతా ఉంటే ఇలా పల్లెల గ్రామాల్లో మంచినీళ్లు పరిస్థితి. అందరూ కూడా అన్ని గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని పార్టీ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోయి భవిష్యత్తులో సార్ ఆల్రెడీ ప్రజలైతే నిర్ణయించుకున్నారు, స్టేట్ వైజ్ గా నిర్ణయించుకున్నారు. పార్లమెంట్లో మరీ ముఖ్యంగా కనీసం మనం కాదు, కాంగ్రెస్ ఓటేసినటువంటి నాయకులు కార్యకర్తలే అంతర్మాత్రం పడుతున్నారు. కాకపోతే బయట చెప్పుకోలేకపోతున్నారు. ఎందుకంటే 2 సంవత్సరాల అధికారం ఉంది, ఏదో వాళ్ళ పనుల కోసం బయటపడలేకపోతున్నారు. కానీ మామూలు సామాన్య ప్రజలు ఆడ కానీ మొగ కానీ ప్రతి ఒక్కరు కూడా సారిని దూరం చేసుకుని ఇలా మన ఓటు మన హక్కు, ఆ హక్కును కాపాడుకోవడం మన బాధ్యత అని నగర మేయర్ మహంకాళ స్వామి అన్నారు. గురువారం 47వ డివిజన్ చంద్రబాబు కాలనీ 9వ డివిజన్ విద్యానగర్లో నిర్వహించిన వార్డు సభల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. రామగుండం నియోజకవర్గంలో 2,13,990 ఓట్లు ఉండగా ముసాయిదా జాబితాలో 1,83,233 ఓట్లు మాత్రమే నమోదయ్యాయని, అర్హత ఉన్న ఓటు ఒక్కటి గల్లందు కాకుండా ప్రతి ఒక్కరు జాగ్రత్త వహించాలని సూచించారు. ఇంటి వాడకు ఒక గల్లీకి ఒక సభ పెట్టినాం.
సూపర్వైజర్, మా ఎంఆర్ఓ గారు, సూపర్వైజర్ సంపత్ గారు కూడా పాపం దగ్గరుండి ఇప్పుడు దీనికి సంబంధించి నోటీసులు వచ్చిన వాళ్ళు ఉన్నాయి. నోటీసులు వచ్చిన వాళ్ళు ఇక్కడ కూర్చున్నారు. దానికి సంబంధించి సబ్మిట్ చేస్తే మాట్లాడుకోవడం జరిగింది గౌరవ కమిషనర్ గారు మనకు. కాబట్టి ఇప్పుడు గౌరవ తహసీల్దార్ ఎంఆర్ఓ గారు మాట్లాడాల్సిందిగా. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ప్రక్రియలో భాగంగా నిర్వహిస్తున్న ఈ వార్డు సభకు వచ్చిన అధికారులకు, గౌరవ మేయర్ గారికి మరియు అందరూ ప్రజాప్రతినిధులకు, ప్రజాధికారికి అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు ఈరోజు మనము ఈ ఏదైతే ఉన్నాం కదా అని దానితో మ్యాపింగ్ చేయించాం. కానీ కొన్ని కారణాల వల్ల కొందరు ఏంటంటే 2002లో వాళ్ళకు ఓటు దొరకకపోనో, లేకపోతే 2002లో వాళ్ళ ఇచ్చిన వివరాలు ఇప్పుడు ఉన్న ఓటర్ లిస్టుతోని సరిపోగా కొన్ని ఇప్పుడు నోటీసులు వచ్చినాయి మనకు. టోటల్గా అట్లాంటి అంటే నమోదు కానీ మరియు వివరాలు సరిపోలని మొత్తం 54,000 వచ్చినాయి మన రామగుండం నియోజకవర్గానికి. దీంట్లో భాగంగా ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఏదైతే ఈ సరిపోకుండా ఉన్నాయో మిగతా ఏవైతే ఉన్నాయో మనకు ఓటర్ లిస్ట్ లో వచ్చేసి డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ అనేది ఇప్పుడు మీ దగ్గర ఉన్నది. డ్రాఫ్ట్ వెరిఫై చేసుకోవచ్చు. దాంట్లో ఉన్నప్పటికీ ఎవరికైతే నోటీసులు వచ్చినాయో ఆ నోటీసులు వచ్చిన వాళ్ళు ఒకవేళ గనక వాళ్ళు 2002లో మ్యాపింగ్ కాలేదు అన్నప్పుడు 2002లో ఉన్న మ్యాపింగ్ సంబంధించిన డీటెయిల్స్ ఖచ్చితంగా మీ బిఏలోతో చేయించుకోవాలి. లేదు అంటే 2002లో గతంలో మేము ఇక్కడే ఉన్నామని ఏదైనా ఒక ప్రూఫ్ సబ్మిట్ చేసుకుంటే మాత్రమే ఇప్పుడు ఈ ఓటర్ లిస్టులో వచ్చిన ఓటు మీకు అలానే ఏదైతే ఫైనల్ లిస్ట్ ఉంటుందో దాంట్లో ఉంటుంది. లేదంటే అది డిలీట్ కావాలి. ఇది ఒకటి. తర్వాత ఇంకో అనామలీస్ అని చెప్పి ఏంటంటే అప్పటి ఓటర్ ఇప్పటి ఓటర్ వివరాలు కొన్ని సరిపోగా, అంటే ఇంటి పేరు చేంజ్ అయ్యో, లేకపోతే తండ్రి పేరు తల్లి పేరులో చేంజ్ అయ్యో, ఏదన్నా ఒక అక్షర దోషం ఉన్నా కానీ మనకు ఇలాంటి నోటీసులు రావడం జరిగింది. ఇలాంటి నోటీసులకు ఏంటంటే మాది ఇదే కరెక్ట్ అని చెప్పి మీరు ఏదైనా దానికి సంబంధించి మీ బిఎల్ఓలు ఆన్లైన్లో కొట్టేసి మీకు ఆ నోటీసులు క్లియర్ చేసేస్తారు. దీనికి సంబంధించి ఏం చేస్తాము, ఈ నోటీస్తో పాటు హియరింగ్ అనేది కండక్ట్ చేస్తాం. మీకు వచ్చే నోటీస్ మీద ఏ రోజు హియరింగ్ ఉంటుంది అనే డేట్ ఉంటుంది. ఆ డేట్ రోజు మీకు సంబంధించిన పత్రాలు పట్టుకొని మీకు బిఎల్ఓ గారు చెప్పిన లొకేషన్కి వస్తే మీకు ఫోటో తీసుకొని దాంట్లోనే ఆన్లైన్లో అప్డేట్ చేసేస్తారు. ఒకవేళ కనుక మా ఓటర్ ఇప్పుడు డ్రాఫ్ట్ లిస్ట్లో వచ్చింది, మేమేమి సబ్మిట్ చేయకుండా పర్లేదు అని అనుకుంటే మాత్రము ఈ డ్రాఫ్ట్ లిస్ట్లో వచ్చినప్పటికీ మీకు సమాధానం ఇవ్వకుంటే సరైన పత్రాలు సమర్పించకపోతే ఫైనల్ లిస్ట్ ఏదైతే ఓటర్ లిస్ట్ వస్తుందో దాంట్లో మీరు ఓటు హక్కు కోల్పోతారు. రీజన్ అనే దాని మీద వాట్సాప్లో కండక్ట్ చేసి పబ్లిక్కి అవేర్నెస్ ఇవ్వాలని మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు వాట్సాప్ కార్యక్రమానికి వచ్చిన మన హానరబుల్ మేయర్ శ్రీ మంకాల్ స్వామి గారికి, అదేవిధంగా ఈ స్థానిక కార్పొరేటర్ సాంబమూర్తి గారికి, తహసీల్దార్ గారికి, ఇక్కడికి వచ్చిన మా బీరో సూపర్వైజర్, బీరోస్, మా వార్డ్ ఆఫీసర్, మా టీం అందరికీ నమస్కారం. ఈరోజు యాక్చువల్గా పెట్టిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ రోజు మనకి డ్రాఫ్ట్ పబ్లికేషన్, మీకు ఆగస్టు 17 రోజు డ్రాఫ్ట్ పబ్లికేషన్ అనేది జరిగింది. అంటే ముసాయిదా అంటాం. ఆ డ్రాఫ్ట్లో వచ్చిన దానిలో మీ ప్రతి ఒక్క ఓటర్ లిస్టు ఉంది. ఆ ఇచ్చిన లిస్టులో చాలా మంది ఇంతమంది మా బిఎల్ఓ సూపర్వైజర్ చెప్పారు కదా నో మ్యాపింగ్ అని. అంటే ఎవరి అయితే వాళ్ళ ఇప్పుడు సపోజ్ మీరు ఉన్నారు, మీది నో మ్యాపింగ్ అని కేటగిరీలో ఉంటే మీరు దానికి సంబంధించిన డాక్యుమెంట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఏంటంటే ఎందుకు నో మ్యాపింగ్ అనేది 2002 ఓటర్ లిస్ట్ అనేది ఒకటి బేస్ డేటా తీసుకున్నారు గవర్నమెంట్, మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఆ 2002 ఓటర్ లిస్ట్లో ఆ ఓటర్ కానీ, ఓటర్ వాళ్ళ పేరెంట్స్ కానీ, ఓటర్ వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ కానీ ఎవరో ఒకరు ఆ ఓటర్ లిస్ట్లో ఉంటే వాళ్ళని ఖచ్చితంగా మ్యాప్ చేయమని చెప్పారు. సో కొంతమంది తెలియక కావచ్చు, ఇవ్వకపోవడం వల్ల కొంతమంది నో మ్యాపింగ్ డేటాలో మన ఇచ్చిన డ్రాఫ్ట్ పబ్లికేషన్లో వచ్చినారు. సో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఈ డాక్యుమెంట్స్ ఇంతకుముందు తహసీల్దార్ గారు చెప్పినట్టుగా డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేస్తే వాళ్ళు మన ఇండియన్ సిటిజన్ గా గుర్తించి మనము ఫైనల్ పబ్లికేషన్ అక్టోబర్లో మనం చేయడం జరుగుతుంది. దానిలో రావడానికి అవకాశం ఉంది. నా మ్యాపింగ్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఇప్పుడు డాక్టర్ పబ్లికేషన్ వచ్చినా కూడా వాళ్ళకి మా బిఎల్ఓస్ నోటీసులు ఇస్తారు.
ఇచ్చిన వారికి రెస్పాన్స్ ఇచ్చి హియరింగ్ కూడా ఉంటుంది. హియరింగ్ షెడ్యూల్ కూడా తహసీల్దార్ ఇవ్వడం జరిగింది లొకేషన్స్ వారిగా. అది కూడా ప్రెస్ నోట్ ఇవ్వాల్సిందే కోరుతున్నాము. ఆ పాయింట్కి అక్కడికి మా బిఎల్ఓ సూపర్వైజర్స్ మా తహసీల్దార్స్ వస్తారు. అక్కడ మీరు డాక్యుమెంట్ ఇవ్వాలి. ఆ లోపు ఇప్పుడు కూడా మా బిఎల్ఓలు ముందే ఎందుకు ఈ వాట్సాప్లో పెట్టారంటే చాలా ఎక్కువ మందికి, అంటే మన కాన్స్టిట్యున్సీలో అరౌండ్ 54,000 మెంబర్స్ ఉన్నారు. నో మ్యాపింగ్, అదేవిధంగా అనామలీస్ అంటే ఏంటంటే కొన్ని ఎర్రర్స్ అంటారు, లాజికల్ ఎర్రర్స్. అంటే అవి జెన్యున్ ఉండొచ్చు, కాకపోవచ్చు. అంటే రోజు నేమ్ కరెక్షన్స్ కానీ, కొన్ని అడ్రస్ కరెక్షన్ కానీ, కొన్ని పిల్లల విషయంలో డేట్ ఆఫ్ బర్త్ లో కరెక్షన్స్ కానీ, అంటే ఆ డిస్టెన్స్ ఏదైతే గ్యాప్ ఉందో ఆ గ్యాప్ వల్ల కొన్ని బ్యాక్ ఎండ్ లో మనకి వెబ్సైట్ లో కొన్ని డౌట్స్ ఉన్నాయి అన్నట్టు. ఆ డౌట్స్ వల్ల ఎర్రర్స్ గా గుర్తించి మనకి లిస్ట్ వచ్చింది. వాళ్ళు కూడా దానికి సంబంధించి ఏదైనా డాక్యుమెంట్ ఎవిడెన్స్ పెడితే వాళ్ళని మనము అది అప్డేట్ చేసి ఫైనల్ పబ్లికేషన్ లో పెట్టడానికి అవకాశం ఉంటుంది. అదర్వైజ్ వాళ్ళే కూడా డిలెక్ట్ అవుతాయి. కాబట్టి ఖచ్చితంగా ఇది ప్రతి ఓటర్ కార్డు అవన్నీ సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇంకొకటి కూడా ఈ సెప్టెంబర్ 16th వరకు మనకి 1 month, ఆగస్టు 17th రోజు డ్రాఫ్ట్ పబ్లికేషన్ అయింది. కరెక్ట్ 1 month పీరియడ్. ఈ 1 month లో క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అంటే క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్ అంటే ఏం లేదు, ఫామ్ 6 కానీ ఫామ్ 7 కానీ ఇంతకుముందు చెప్పారు కదా, ఫ్యామిలీ మెంబర్స్ వేరు పిఎస్లలో ఉన్నారని వాళ్ళందరినీ ఒకటే దగ్గర తీసుకురావడానికి ఫామ్ 8 ఉంటుంది. ఫామ్ 7 అంటే ఎవరైనా ఇంకా ఇప్పుడు లేటెస్ట్ ఎవరైనా డెత్ ఉంటాయి, ఇంకా ఏమైనా రేర్ కేసెస్ డబుల్ ఉన్నా, డబుల్ మోస్ట్లీ మనకి ఈరోజు దానికి సంబంధించి వార్డు సభ ఏర్పాటు చేయడం, ఎందుకంటే మన ఓటు మన హక్కు, మన ఓటును కాపాడుకోవాల్సిన బాధ్యత ఈరోజు మన అందరి మీద ఉన్నదనేది మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఒకప్పుడు మేము చిన్నపిల్లలప్పుడు ఓటు హక్కు లేకున్నా, ఒకవేళ ఓటు మనం వేయకపోతే కూడా మన పెద్దవాళ్ళు మనం చనిపోయిన వాళ్ళ కింద లెక్క అని చెప్పేసి అప్పుడు మాట్లాడుకునేవారు. మా తల్లి తండ్రి ఏజ్ వాళ్ళు ఏదైతే 70-80 సంవత్సరాల వాళ్ళు ఉన్నారో, ఒకవేళ ఓటు వేయకపోతే మనకు గుర్తింపు లేదని మనం చనిపోయిన వాళ్ళ కింద లెక్క అనేది ఆ రోజుల్లో మాట్లాడుకుంటే వింటుంటే వాళ్ళం. కానీ ఈరోజు చదువుకున్న వాళ్ళు కూడా మనకెందుకులే అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. సోదరుడు మీ పేరేంటే సంబంధించిన ఓటు వాళ్ళు నమోదు చేయించుకోలేదు. కానీ తప్పకుండా మనం ఖచ్చితంగా మన ఊరు, మన ఓటు, మన హక్కు, మన ప్రాంతం అభివృద్ధి చెందాలి. ఓటు హక్కు కలిగి ఉంటేనే మనము ఈ భారతీయ పౌరులుగా గుర్తించబడతాం. కనుక ఖచ్చితంగా మన ఓటును మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఈరోజు ప్రభుత్వం మీద, అధికారుల మీద ఎంత ఉన్నదో అంతకన్నా ఎక్కువ బాధ్యత ఎవరిదైతే ఓటు రాలేదో వాళ్ళ మీద కూడా అంతకన్నా ఎక్కువ బాధ్యత ఉన్నది మీ మీదనే అనేది ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు చూస్తా ఉన్నారు, కేవలం రామగుండం నియోజకవర్గానికి సంబంధించి దాదాపుగా 49,000 మందికి ఏదైతే ఈ అనామలీస్ ఓట్స్ ఉన్నాయో, అనామలీస్ అంటే చిన్న చిన్న తప్పులు, స్పెల్లింగ్ మిస్టేక్స్ కావచ్చు, మన ఇంటి పేరులో చిన్నగా తప్పు కావచ్చు, ఏదైనా చిన్న చిన్న తప్పులు దొరికితే కూడా వాటిని మనము క్రమంగా మన పేరులో ఒక అక్షరం మిస్ అయినా, ఒక అక్షరం అడిషనల్ గా యాడ్ అయినా కూడా దాన్ని కూడా తప్పుల కింద తీసేసి కేంద్రంలో ఉన్న ప్రభుత్వం మన ఓటును దొంగిలించేటందుకు, మన ఓటును తీసేసేటందుకు ప్రయత్నం చేస్తా ఉన్నారు. గుర్తించబడాలంటే ఖచ్చితంగా మన ఓటును మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ రోజు మన మీద ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా మనది ఒక చిన్న రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం అనేది ఒక చిన్న రాష్ట్రం. ఉన్నదే 4 కోట్ల మంది జనాభా. ఈ 4 కోట్లలో దాదాపుగా 70 నుంచి 80 లక్షల ఓట్లు తొలగించేందుకు ఈ రోజు ప్రయత్నం చేస్తా ఉన్నారు. కేవలం రామగుండం నియోజకవర్గానికి వచ్చేదానికే 49,000 ఓట్లు అనామలీస్ కింద ఉన్నాయి అని అంటే ఎంత ఇబ్బంది జరుగుతూ ఉన్నదో మీరందరూ కూడా ఒకసారి ఆలోచించవలసిందిగా కోరుతా ఉన్నాం. దీనికి ఒక ఈ డివిజన్కి వచ్చేసరికి మ్యాపింగ్ కానీ ఓట్లే 208 ఓట్లు ఉన్నాయి. అంటే ఇప్పుడు మన రాజనరసన్న వాళ్ళ పిల్లల లెక్క వాళ్ళు ఓట్లు మ్యాపింగ్ చేసుకోకుండా ఉన్న వాళ్ళే 208 మంది ఉన్నారు. హైదరాబాద్ లో ఉన్న మాకెందుకు లే ఓటు అని అంటే, ఇక్కడ రేపు ఏదైనా ఓటు హక్కు ఉంటేనే ప్రతిదీ మీకు ప్రభుత్వం నుంచి కానీ ఇంకేదైనా కానీ మీకు కానీ మీ పిల్లలకు కానీ వర్తిస్తుంది, లేకపోతే వర్తించది అనే గిట ఒకవేళ ప్రభుత్వం ఏదైనా నియమ నిబంధన పెట్టింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు మీరు?
ఈ ఊరు బాగుపడాలన్నా, ఈ ప్రాంతం బాగుపడాలన్నా, ఇక్కడ ప్రజలకు కనీస వసతులు కల్పన చేయాలన్నా మీ ఓటును మీరు ఉపయోగించుకున్నప్పుడే, మీకు ఓటు గుర్తింపు ఉన్నప్పుడే, మీకు ఆ హక్కు ఉన్నప్పుడే మీరు ప్రజాప్రతినిధులను కానీ ప్రభుత్వాన్ని కానీ గట్టిగా ప్రశ్నించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుంది. అసలు మీకు ఓటు హక్కు లేకపోతే నాకెందుకులే ఓటు అని అనుకుంటే కనీసం మీకు ప్రశ్నించే హక్కు కూడా మీకు ఉండదు. అందుకే ప్రతి వాళ్ళు కూడా తప్పకుండా ఓటును నమోదు చేసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఎంత ఉన్నదో అదే మాదిరిగా ఓటు రాని వాళ్ళు కూడా ఖచ్చితంగా నా ఓటు ఎందుకు రాలే, నాకు ఓటు హక్కు కావాలి, నా ఓటును పొడగొట్టేందుకు మీరెవరని వచ్చే అధికారులను కూడా ఖచ్చితంగా ప్రశ్నించి మీరు మీ ఓటును కాపాడుకోవాల్సిన బాధ్యత ఈరోజు మీ అందరి మీద ఉన్నదని తెలియజేస్తా ఉన్నాం. అదే మాదిరిగా బిఎల్ఓస్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మీరు ఏదైతే మనం అంతకుముందు SIR ప్రక్రియ స్టార్ట్ చేసినప్పుడు రోజుకొక 50 ఇళ్ళు పూర్తి చేయండి అని చెప్పినాం మనం. ఇప్పుడు కూడా 20 రోజులు మాత్రమే సమయం ఉన్నది. అప్పుడు 50 ఇళ్ళు చేయమని అన్నప్పుడు అప్పుడు మీరు 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, 4 రోజుల తర్వాత మీకు ఒక అవగాహన వచ్చిన తర్వాత మీరు పూర్తి స్థాయిలో దేని మీద పనిచేసేటందుకు అప్పుడు మీరు వర్క్ చేయడం ప్రారంభించారు. మీకు దీని మీద ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఒక అవగాహన వచ్చేసింది ఇప్పుడు PLOలందరికీ. అంటే కేవలం 20 రోజుల సమయం ఉన్నప్పటికీ కూడా 200 ఓట్లు 500 మాత్రమే ఉన్నాయి కనుక మీరు డివైడ్ చేసుకుంటే ఒక వారం రోజులలో మీకు 20 రోజుల సమయం అవసరం లేదు. వాస్తవంగా ఒక వారం రోజులలో మీ డివిజన్ లో మీకు ఇచ్చినవి మొత్తం కూడా అంటే రామకుండం మండలం మల్కాపూర్ గ్రామంలో అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఘోడపత్రాలను విడుదల చేశారు. సెప్టెంబర్ 8, 9 తేదీల్లో మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న సంఘం 9వ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని సందర్భంగా పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 8, 9 తారీఖులో జరిగే మంచిర్యాలలో జరిగే రాష్ట్ర మహాసభలను ఏఎంఎస్ 9వ రాష్ట్ర మహాసభలను చేయండి. ఏఎంఎస్ 9వ రాష్ట్ర మహాసభలను చేయండి. మంచిర్యాల జిల్లా కేంద్రంలో జరిగే ఏఎంఎస్ రాష్ట్ర మహాసభలను చేయండి. కేంద్ర ప్రభుత్వం రైతు కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ ఏదైతే 3 నల్ల చట్టాలను తీసుకొచ్చి ఢిల్లీలో 13 నెలల పాటు పోరాటం చేసి వాటిని విరమింపజేయడం జరిగింది. ఆ యొక్క చట్టాలను మరో మార్గంలో తీసుకురావడం కోసం ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వము అమెరికా లాంటి అగ్ర రాజ్యాలతోని యొక్క స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం చేసుకొని మన పంటలను అన్నింటినీ కూడా అమ్మకుండా అక్కడి నుంచి వచ్చే పంటలకే ఎలాంటి రుసుము లేకుండా దిగుమతి చేసుకొని ఈ విధంగా చేయడం జరుగుతుంది. కావున అలాంటి స్వేచ్ఛ ఒప్పందాన్ని విరమించుకోవాలని భారతదేశ వ్యాప్తంగా మన అఖిల భారత రైతు కూలీ సంఘం పిలుపునిస్తుంది. అదేవిధంగా ఏదైతే ఆ పంటలు వస్తున్నాయో ఆ పంటలకు తక్కువ ధర ఉంటుంది, మన భారతదేశ రైతులు పండించిన పంటలకు ఎక్కువ ధర ఉంటుంది. కాబట్టి మనం నష్టపోయి అనేక మంది రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉంటుంది. కావున ఆ యొక్క మోడీ విధానాలను వ్యతిరేకించాలని వీటన్నిటినీ కూడా రూపొందించుకొని భవిష్యత్ కార్యక్రమం నిరూపించుకోవడం కోసం భారతదేశ వ్యాప్తంగా వ్యవసాయ కూలీలను, ఉపాధి కూలీలను, రైతాంగాన్ని పోరాటాలకు సమాయత్తం చేసుకోవడం కోసం, నెమరు వేసుకోవడం కోసం మంచిర్యాల పట్టణంలో రాష్ట్ర మహాసభలు ఈ సెప్టెంబర్ 8, 9 తారీఖున జరుపుకోబోతున్నాం. కాబట్టి దీన్ని జయప్రదం చేయాల్సిందిగా ప్రజానికి కోరుచున్నాం. ఎన్నికల హామీలలో భాగంగా రైతు పూర్తి రుణమాఫీ, గిట్టుబాటు ధర, సమగ్ర పంటల బీమా పథకం, వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి 12,000, ధరణిలో లోటుపాట్లను సరిదిద్దటం, వితంతు, ఒంటరి మహిళా వృద్ధాప్యం ఆసరా పెన్షన్లను పెంచటం, కైలు రైతులకు ఇన్పుట్ సబ్సిడీలతో పాటు పంట రుణాలు, పంటకు నష్టపరిహారము, రుణమాఫీ, 2011 కౌలు రైతుల రక్షణ చట్టం అమలు లాంటి హామీలు అమలు చేయలేదు. అలాగే దేశవ్యాప్తంగా రైతన్న కోసం జరుగుతున్న ఉద్యమంలో అఖిల భారత రైతు కూలీ సంఘం ఒక ముఖ్య భూమికగా నిర్వహిస్తుంది. పాలక వర్గాలు అనుసరిస్తున్న దేశ విదేశీ కార్పొరేట్కు అనుకూల విధానాలను తిప్పికొట్టడానికి దేశంలో, రాష్ట్రంలో భూములను, వ్యవసాయాన్ని, రైతులను, ఆదివాసులను, అడవులను కాపాడుకొనుటకు, ప్రజలు జీవించే హక్కుల కోసం సమరశీల పోరాటాలు నిర్వహించడానికి, గట్టి పునాదులు వేయడానికి రాష్ట్ర 9వ మహాసభలు దోహదపడతాయని
రాష్ట్ర రైతాంగం, కూలీలు, అణచివేతలకు దోపిడీకి గురయ్యే ప్రజలంతా ఉద్యమంలో కలిసి రావాల్సిందిగా అఖిల భారత రైతు కూలీ సంఘం ఏకేఎంఎస్ పిలుపునిస్తుంది. సెప్టెంబర్ 8, 9 తేదీలలో మంచిర్యాల పట్టణంలో జరుగు అఖిల భారత రైతు కూలీ సంఘం మహాసభలకు ఇక్కడి నుంచి హాజరు కావాలని. రామగుండం వన్ ఏరియాలోని భూగర్భ గని కార్మికులకు అవసరమైన పనిముట్లను వెంటనే సరఫరా చేయాలని ఎస్సీ ఎంకేఎస్ బిఎంఎస్ రామగుండం వన్ ఉపాధ్యక్షుడు కర్రావుల మహేష్ డిమాండ్ చేశారు. 2A గని కార్మికులను కలిసి రక్షాబంధన్ కట్టి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సందర్భంగా మహేష్ మాట్లాడుతూ కోల్ కటర్, సపోర్ట్ మైన్, లైన్మెన్ తదితర కేటగిరీల కార్మికులకు పనిముట్లు అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. అడ్వాన్స్ ఇష్యూ హ్యాపీ రక్షాబంధన్. ఫోటో తీద్దాం ముగ్గురు. టీ రాకుండా వరకు అతను టైం నేను ఆ డైరెక్ట్ మంచిగా చేయాలి వచ్చినట్టు ఇంటికి పోలే డైరెక్ట్ వచ్చేది చెల్లెల్ని బంగారు చాలా అసలుకి రాఖీ పండుగ శుభాకాంక్షలు. అదృష్టం ఉండాలి అయినా సరే మొత్తం అందరికి 2 సిటీలో మొత్తం కావాలి. దీంతో పాటు ఒకటి అది ఇస్తా అయిపో నేను తీసుకోను ఇంటికాడ. ఇప్పుడే బయటకు వెళ్తే వరకు మూసుకొని పోతాను ఆ మీద. అటు వేడప్పుడు ఫోన్ చేస్తే మొత్తం అన్నాడు ఎస్సీకేఎంఎస్ బిఎంఎస్ ఆర్జీవన్ పక్షాన 2A గనిలో ప్రతి సంవత్సరంలాగే రక్షాబంధన్కి కార్మికులందరినీ కూడా కలిసి అన్ని మైళ్ళ మీద కార్మికులుగా నేను నీకు రక్ష, నువ్వు నాకు రక్ష, మనం దేశానికి రక్ష అనే నినాదంతో అందరికి కూడా రాఖీలు కట్టడం జరిగింది. అలాగే ఇక్కడ ప్రధానంగా ఏదైతే కోల్ కట్టర్ల సమస్య, టింబర్ మెన్ల సమస్య, సపోర్ట్ మెన్లది బిట్లు రావడం లేదు. బిట్లు లేక యుద్ధం కారణంగా గత 6 నెలలకు ఎక్కువ అవుతుంది. ఒక్కొక్క కార్మికుడు కూడా 50-40 సంవత్సరాలున్న కోల్ కట్టర్లు ఉన్నారు. వాళ్ళకు అదే బిట్లతోటి పెట్టడం వల్ల వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, చేయలేకపోతున్నామని చెప్పి కూడా ఇవరిదాకా వాళ్ళ సమస్యలు చెప్పుకోవడం జరిగింది. మేము బిఎంఎస్ ఎస్సీకేఎంఎస్ బిఎంఎస్ పక్షాన ఆర్జీవన్ పక్షాన డిమాండ్ చేసేది ఒకటే, వెంటనే ఆ కాస్టు పెరిగింది అన్న పేరుతోటి కాలయాపన చేయకుండా వెంటనే బిట్లు తీసుకురావాలని యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో కోల్కతాలందరినీ కూడా అన్ని మైళ్ళలో కలిసి సంతకాల సేకరణ, నల్ల బ్యాడ్జీలతోటి నిరసన కార్యక్రమాలు కూడా చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.